శ్రీ శ్రీ చైతన్య చరితామృతం ఆదిలీల సప్తమ పరిచ్ఛేद सप्तदशो परिच्छेद कदासार सप्तदश परिच्छेदे महाप्रभु 16 वर्ष वयस होते सन्यास ग्रहण पर्यंत समस्त लीला सूत्र रूपे लिखिवार तात्पर्य यही व्यासावतार श्री वृंदावन ठाकुर श्री चैतन्य भागवते वैसकल लीला विशेष रूपे वर्णन करियाछेन। तबे जे स्थले वृंदावन ठाकुर कोनो अंश छाड़ियाछेन ताहारी किछु सविशेष वर्णन यही परिच्छेदे देखा जाए। चैतन्य चरितामृतं आदिलीला 17వ పరిచ్ఛేదములో మహాప్రభు తన యొక్క 16వ ఏట వయసు నుండి సన్యాస గ్రహణము పూర్వము అంటే ముందు వరకు ఏ లీలలు చేశారో అవన్నీ కూడా సూత్ర రూపంగా వ్రాస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ అసలు బృందావన ఠాకూరుడు ఆయన వ్యాసదేవుడి యొక్క అభిన్న అవతారము. ఆయన శ్రీ చైతన్య భాగవత గ్రంథములో చక్కగా వివరించారు కాబట్టి అది ఎక్కువగా వర్ణించడం లేదు. ఎక్కడెక్కడైతే ఆయన వదిలిపెట్టారో విశేషమైన అంశములని నిన్న మనం చదువుకున్నామే, ఏది దిగ్విజయ పండితుడి పరాజయము, అటువంటివి ముఖ్యమైన ఘటనలు విశేషముగా ఉన్నట్లయితే దానిని వర్ణిస్తారు, మిగతా పని చూసేకి చెప్పేస్తారన్నమాట. ఇంకా आम्र महोत्सव लीलाटी वो काजीर सहित महाप्रभुर कथोपकथन विशेष रूपे कथित होयाचे। अवशेषे देखाइलेन जे यशोदानंदन सचिनंदन होया चतुर्विध भक्तभाव आस्वादन करियाछेन। राधार प्रेम रसेर माधुर्य आस्वादन करिते राधार भाव अंगीकार पूर्वक ఏకాంత రూపే గోపీ భావ స్వీకార కొరియాచేన్. ఇంకా వర్ణించారిట ఆమ్ర మహోత్సవ లీల, మామిడి పళ్ళ ఉత్సవం. ఇంకొకటి మహాప్రభు చాందకాజీతోటి ఏ విషయములు సిద్ధాంతాన్ని అక్కడ చర్చించారో ఆ విషయములు ఇక్కడ వర్ణిస్తారు. చివరికి యశోదానందుడు శ్రీకృష్ణుడు ఆయన సచీనందుడై వచ్చాడు. 4 విధములుగా భక్తభావాన్ని ఆస్వాదనం చేశారు ఆయన. ఇంకా రాధాదేవి యొక్క ప్రేమ రస మాధుర్యాన్ని ఆస్వాదనం చేయడం కోసము ఆయన గోపీభావాన్ని ఆశ్రయించారు, స్వీకరించారు. ఈ విషయములన్నీ కూడా ఇక్కడ వర్ణిస్తున్నారు. జతో ప్రకార భక్తభావ ఆచే తన్మధ్యే గోపీభావ శ్రేష్ఠ जेहेतु गोपी भावे ब्रजेंद्र नंदन व्यतीत आर कहारो भजनीयत्वेर प्रकाश नाय। एकमात्र गोपी भाव साड़ा भगवान श्री कृष्ण आराधना छोटी खुआना अन्नो भक्त भावेर मध्य मिश्रित भगवान कखनो कखनो मथुरा द्वारका कृष्ण सब एक नारायण सब किसु एक कोनो कोनो गंड मूर्ख आछे तारा भगवान के तुम्हें जे रकम स्वर्ग से रकम आसे এই রকম বিচিত্রগুলো আছে। এই জন্য একমাত্র যে সর্বশ্রেষ্ঠ গোপীভাব যেহেতু ব্রজেন্দ্র নন্দন ব্যতীত আর কাহার তাদের ভজনীয় বস্তু নহে। তিনি যদি চতুর্ভুজ রূপ ধারণ করে তা বসে তাহলে তাদের কাছে একবার তারা চোখ উঠেও দেখায় না, দেখে না। তাই এত প্রগাঢ় তাদের నిష్ఠ। ఇంకా గోపీభావం ఎందుకు స్వీకరించారుట? గోమల హవేనా గోపీభావాన్ని మహాప్రభు ఎందుకు స్వీకరించారు అంటే ఒక్క బ్రజేంద్రనందుడి యొక్క భజనందుడు శ్రీకృష్ణుడు యందు ప్రేమ ఏకనిష్ట అది ఒక గోపికలోనే కనపడుతుంది. ప్రజవాసులు కన్నా మిగతా వాళ్ళకి వచ్చినప్పుడు అవన్నీ కూడా మిశ్రితం అయిపోతూ ఉంటుంది. మధుర, ద్వారక, బృందావనం అల్లికృష్ణ దగ్గర ఒకటే, ఇంకా భగవంతుడంతా ఒకటే ఆలపోతుండదు అనమాట. కానీ ఇక్కడ ఏకనిష్ట అనేటువంటి చూడాలనుకున్నట్లయితే ఒక బ్రజవాసులోనే అందులో మళ్ళీ గోపీభావంలోనే ఎక్కువగా ఉంటుంది, అక్కడే ఉండదు అనమాట. అందువల్ల జతో ప్రకార భక్తభావ ఆచే తన్మధ్య గోపీభావ శ్రేష్ఠ जेहेतु
గోపీభావే బ్రజేంద్రనందను వ్యతీతో ఆరు కాహారో భజనీయత్వేర్ ప్రకాశనై. భజనీయత్వం యొక్క ప్రకాశం అక్కడ ఎక్కడ ఉండదు, ఏముండదు, కృష్ణుడే. శ్రీకృష్ణ కౌతుక్రమే চতুর্ভুজ হইলে গোপী সকল তাহাকে নমস্কার মাত্র করিয়া নিরস্ত হইলেন। একটু আগে বললাম, যদি কৌতুকবশত শ্রীকৃষ্ণ চতুর্ভুজ মূর্তি ধারণ করলেও তারা দূর থেকে নমস্কার করে চলে যায়, কাছে আসে না। কেন? কারণটা কি? ঠিকমতো ঘুম হয় নাই, সেজন্য ঘুম আসছে। ఇంకా ఎప్పుడైనా భగవంతుడు శ్రీకృష్ణుడు కుతూహలముతోటి ఆటలాడు కోసం అని చెప్పి రాశిలో అంతర్ధానం అయిపోయి ఒక చెట్టు కింద 4 రూపాయల 4 భుజాలు ధరించి ధ్యానమగ్నుడై ఉన్నాడు పరీక్షించడం కోసం. వాళ్ళందరూ వచ్చి అడిగారు, కొంతమంది వచ్చి అడిగారు, ఏమయ్యా కృష్ణుడు చూసావా అని చెప్పి. మాట్లాడటంలే. ఇంకా కొంచెం గొప్పవాళ్ళు అసలు ఆ కన్నీని చూడలేదు. అంత నిష్ఠ వాళ్ళతో ఉంది. గోపికలు వాళ్ళు మూర్ఖులు తెలియదా వాళ్ళకి? కొందరు అంటారు పక్కన గుర్తించలేకపోయారు, భగవంతుడి ఆ రూపంలో ఉన్నాడు గుర్తించలేదు, ఏ రూపంలో ఉంది నాకు అనవసరం. కొంతమంది భక్తులకి పాండురంగ భక్తులు ఇలా ఉంటుంది. పాండురంగడు కుక్కలాగా వచ్చాక గొట్లు తినిపించారు. మా కృష్ణుడు ఆడు, ఆయన నువ్వు ఎలా ఉన్నా అలా వస్తే మేము ఒప్పుకుంటాం. రాజవేషంలో కురుక్షేత్రంలో వచ్చినప్పుడు, కురుక్షేత్రాల్లో సూర్యగ్రహణంగా వచ్చినప్పుడు ఆయన ద్వారకృష్ణుడు వచ్చాడు. సంబంధం లేదు, నువ్వు మళ్ళీ ఆ వదిలిపెట్టేసి రాజసింహాలని చక్కగా మళ్ళీ నమలపించా నీ పిల్లల గురువుని ధరించి మాకు బృందావనం వస్తేనే నువ్వు మావాడు, అలాగే నీకు సంబంధం లేదంతే. కాబట్టి ఏదో రూపంలో వస్తారు భగవంతుడు, మంచి ఏదు ఒప్పుకోరు. తులసిదాసుడికి తులసిదాసుడు అడిగేట హనుమంతుడిని, రామచంద్రమూర్తి యొక్క నాకు దర్శనం కావాలని చెప్పి. రామాయణ చదువుతుంటే ఆయన ఎప్పుడు కూర్చుని వింటూ ఉండేవాడు హనుమంతుడు. తెలిసిపోయింది దీనికి, తులసిదాసుకి పట్టుకున్నట్ట నాకు దర్శనం కావాలని. చాలా కష్టం, అది కూడా నాకు కావాలని. సరే రేపు ఈ సమయంలో భగవంతుడు వస్తాడు కాసుకో అన్నాడు. సరే ఆయన వచ్చాడు, తురక వేషం వస్తూ వచ్చేట కూతురు ఆడిస్తుంది. ఆడి కాసేపు కూతురు అరగలసేపు అయిపోయింది, వెళ్ళిపోయాడు. మళ్ళీ సాయంత్రం ఏమి ఇచ్చాడు, హనుమంతుడు వచ్చాడు మారు వేషంలో రావణే వినడానికి. అడిగాడు, ఏమయ్యా నువ్వు మరి మాట తప్ప రాలేదంటే, వచ్చాడు కదా. ఎలా వచ్చాడు? అలా వచ్చాడు, మంచి అలా కుదరదు, ఎలా ఉన్నా రావసం మా దగ్గరికి, మేము ఒప్పుకోం, మోసం చేస్తూ ఒప్పుకుంటాం ఏంటి, ఆ పని చేయదు. ఆ పవిత్ర భావం గోపికల్లో ఉందన్నమాట. అలాగే రావాలి, ఒప్పుకోమంతే. ఏదో వచ్చి అయిపోయిందంటే అది ఇది చాలా గొప్పది. ఇది భగవంతుని వేరు కాదు, భగవంతుడే చిత్రపూర్తి ధరించాడు, నాకు నా సంబంధం లేదు, ఓ బయటికి. అది అందుకని అంత గొప్పది అనమాట. జేహేతు అన్నారు శ్రీకృష్ణ కౌతుక్రమే చతుర్భుజ హొయిలే గోపీ సకల్ తాహాకే నమస్కార మాత్ర కొరియా నిరస్త హొయిలే. సాధారణ గోపీ భావే కృష్ణమూర్తి వ్యతీతో అన్నాన్న మూర్త్యాది పరిత్యాగ హోయ మాత్రం. కింటూ గోపీజన శిరోమణి శ్రీమతి రాధికార భావో సర్వాపేక్ష ఉచ్చ రాధాకే దర్శన కొరియా శ్రీకృష్ణ చతుర్భుజత రాకతే పార్లేనా. అప్పుడు శ్రేష్టవతం అన్నమాట. భగవంతుడు ఆ గోపికల దగ్గర వచ్చేటప్పటికీ చతుర్భుజం ధరించి వాళ్ళు దూరం వెళ్ళిపోయారు. ఆయన భావం ఉంచగలిగాడు. కానీ రాధాదేవి వచ్చినట్లయితే ఆయన పప్పుడు ఇంకా యథార్థరూపం అక్కడ ప్రకాశం అవ్వాల్సినదే, ఆయన స్వస్వరూపం అక్కడ ప్రకాశం తీరవలసినదే. గొప్పతనం అన్నమాట. రాధారికి దర్శన కొరియా శ్రీకృష్ణ చతుర్భుజత రాకితే పార్లేనా. బ్రజేశ్వర నందు ఏ గౌరలీలాయ్ పితా జగన్నాథ బ్రజేశ్వరి యశోదా శ్రీమతి శచీమాత చైతన్య గోసాయి సాక్షాత్ నందసుతో అర్థాత్ నందసుతేర్ ప్రకాశవ విలాస నొహేన్ స్వయం నందసుతో. ప్రకాశము, ఇంకొకటి
వైభవం, విలాసము అదేం కుదరవు. వచ్చి మారుతూ ఉంటుంది. ఈ లోపలికి వెళ్తే వస్తుంది, మధ్యలీలలో అక్కడ వస్తుంది అనమాట. పంచలీలలోను భగవంతుడి యొక్క ప్రకాశ విగ్రహం ఏమిటి, విలాస విగ్రహం ఏమిటి అది వర్ణిస్తూ ఉంటారు. కొద్దిగా అందులో మారుతూ ఉంటుంది అనమాట. వేషభూషణలు మారుతాయి. ఇంకా భగవత్ తత్వం కూడా కొంచెం కొంచెం మారుతూ ఉంటుంది. అంటే ప్రకాశం మారమంటే మారిపోవడం కాదు, ప్రకాశం ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. తక్కువ అవుతూ ఉంటుంది. హెచ్చు ఇంకా హెచ్చు అవడానికి వీల్లేదు. శ్రీకృష్ణుడే అందులో భగవతత్వం యొక్క ప్రకాశం హైయెస్ట్ అనమాట. అప్పుడు తగ్గుతూ వస్తూ ఉంటుంది. కానీ ఆ విధముగా తనకన్నా వేరు కాదు. ఎవరు? గౌరు సుందరుడు. బలముడు వేరేగా మారుతుంది. ప్రకాశం, వైభవం మారుతూ ఉంటాయి. కానీ సాక్షాత్ నందసుడు చైతన్య మహాప్రభు. అది నిత్యానంద ప్రభువురు వాత్సల్లో ఓ సఖో దాसो यही तीन भाव. अद्वैत प्रभुर सखवो दासो यही दूटी भाव. आर तार सकले निज निजो पूर्वाधिकार क्रमे महाप्रभुर सेवा करें. శచీ మాత, సాక్ష యశోదాదేవి, జగన్నాథ మిశ్రుడు, సాక్షాత్ నందమహారాజు, మహాప్రభు సాక్షాత్ శ్రీకృష్ణుడు. కానీ నిత్యానంద గురు దగ్గర వచ్చేటప్పటికీ ఆయన సాక్షాత్ బలరాముడు. ఆయన సేవ ఏమిట? వాత్సల్యము, దాస్యము, సఖ్యము, ఈ మూడు ఆయనలో ఉంటాయి. నిత్యానంద ప్రభు ఆయన బలరాముడు. ఆ నిత్యానంద ప్రభు మహాప్రభు ప్రకాశం. తర్వాత అద్వైతాచార్యుల వారు ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి సఖ్యము, దాస్యము ఈ రెండు ఉంటాయి. మిగతా ఎంతమంది సేవకులు వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళ వాళ్ళ భావన అనుసరించే వాళ్ళల్లో ఆ రసం ఉంటుంది. ఏకయి తత్వ వంశీముఖం గోప విలాసి శ్యామరూపీ కృష్ణ. భగవంతుడు ఒక్కడే అయినప్పటికీ కృష్ణుడుగా ఉన్నప్పుడు ఆయన నందమహారాజు గారి అబ్బాయి, ఆయన చేతిలో పిల్లని గ్రోహం ఉంటుంది, గోపరూపం ధరించి ఉంటాడు, శరీరపు రంగు శ్యామ రూపం. అబార్ కభు ద్విభుజో కభు సన్నాసి వేసి గౌర రూపే కృష్ణ చైతన్య. ఆయనే మళ్ళీ ఒక్కొక్కసారి బ్రాహ్మణ బాలు, ద్విజుడు బ్రాహ్మణ బాలుకుడయి సన్యాసాన్ని స్వీకరిస్తూ ఉంటూ ఉంటాడు. ఆయన పేరు కృష్ణ చైతన్యుడు. এখন বিরোধের স্থল এই যে যিনি কৃষ্ণ তিনি గోపి হইতেছেন. ఇక్కడ విరోధం ఏమిటిట? కృష్ణుడేమో విషయము, గోపికలు ఆశ్రయము. కృష్ణుడు భగవంతుడు, గోపికలు సేవకులు లేదా వాళ్ళు ఆస్వాదన చేసేవారు. భగవంతుడు ఆస్వాద్యము, కృష్ణుడు ఆస్వాద్యము, ఆస్వాదించేవాళ్ళు. రెండు కూడా ఒకదానొకటి విరోధం, ఆపోజిట్ అనమాట. విరోధం అంటే ఇక్కడ అది కాదు. ఇక్కడ రెండు కూడా ఒకటొకటి ఎదురు బదురు. కానీ కృష్ణుగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరు వేరుగా ఉంటున్నారు. మహాప్రభు వచ్చేటప్పటికి మహాప్రభు గోపి అయిపోయాడు. తినియే గోపి হইতেছেন. অবশ্যই চিন্তাটি సుదుర్బోధ బొటే. ఈ తలగాయ బుర్రకెక్కదు, అర్థం అన్నట్టు విషయమే. కింటు కృష్ణేర్ అచింత శక్తితే ఇహావో సంభవ హాయ్. అలా ఎలా అవుతుందండి అంటే భగవంతుడి యొక్క అచింత్య శక్తి వలన ఇది సంభవం అవుతుంది. అందుకే ఆయన అఘటన ఘటన పటీయసి. ఇహాతే తర్క కొరా వృథ. తర్కము ద్వారా దీన్ని తర్కం చేయడం వల్ల మన హృదయంగా గట్టిపడిపోతుంది తప్ప ఆ విషయ వస్తు మనకు తెలియదు.
যেহেতু అచింత్య భావేతే తర్కేర్ యోజనా కొరా నితాంతో మూర్ఖతార్ కార్య. ముందే చెప్పారు, అచింత్యమని చెప్పారు. అంటే నీ యొక్క ఈ అధోక్షజ అక్షజ జ్ఞానము ద్వారా, నీ ఇంద్రియములు ద్వారా పొందినటువంటి జ్ఞానము ద్వారా ఎప్పుడూ పరమార్థిక వస్తువును తెలుసుకోలేవు. గురువు గారు చెప్పినది అయినా నువ్వు చెబుతావు, నువ్వు చెవిని ప్రాకృత చెవులు కదా. ఆయన చెప్పేటువంటి వస్తువు అప్రాకృతమైనటువంటిది. ఆయన చెప్పే నోరు కూడా అప్రాకృతమే. కానీ నా యొక్క చెవి వచ్చి రక్తమాంసం కళ్ళును ఈ చెవులోను. కాబట్టి ఎంతసేపు నా మనస్సు ఎటువంటి భూమికలో ఉందో ఆ భూమిని అనుసరించి నేను అర్థం చేసుకున్నాను తప్ప దానికన్నా ఎక్కువ నేను అర్థం చేసుకున్న శక్తి నాకు లేదు. అర్థమైందా? ఇన్ని జన్మల వరకు నేను ఎటువంటి జ్ఞానాన్ని లేదా ఎటువంటి మనసును సంపాదించానో దాని ద్వారా మాత్రమే నేను గ్రహించినటువంటి ప్రయత్నం చేస్తున్నాను తప్ప నాకు అసలు వస్తువు నా దగ్గరికి రాదు. అందుకని చెప్పి ఇది మనము యొక్క ఆలోచించే మన యొక్క బుద్ధి ద్వారా మనము ఇది అని చెప్పి తెలుసుకోలేము. అందుకనే కృష్ణలీల మనం పెద్దది వినాలి తప్ప ఏదో నా అయిపోయినందులో పాత్ర నేను అందులో పొందేశాను, నేను చేస్తున్నాను, నా స్వరూపం ఇది అనుకున్నామంటే అది దెయ్యమే తప్ప, అది భూతమే తప్ప అది జీవుడు స్వస్వరూపం కాదు. స్వతసిద్ధం అది. అది బయటికి రావాలి అంటే నా ఇంద్రియాల ముందు అసలు సంతృప్తి చెందాలి. ఎలాగా? ఈ ప్రాకృత గుణాలు అందులో పోవాలి. సత్వగుణం, రజోగుణం, తమోగుణం 3 కూడా సత్వగుణం దాటాలట. శుద్ధ సత్వం కావాలి. అప్పుడే నాలో వచ్చే ఆలోచనలు కానీ నా భావాలు కానీ అవి స్వచ్ఛము, అప్పుడు అక్కడ సత్యం దగ్గర చేరతాయి. అందుకనే మీరు పెట్టుకునే భావం అనుకున్నటువంటి అది స్థాయిగా ఉండట్లే. ఒక్కసారి కనుక అది అప్రాకృతమైన స్థాయిగా ఉండిపోతుంది, అంతే, మారదు. కాబట్టి మన యొక్క చింతన ద్వారా మనం దాన్ని తెలుసుకునే అచింత్యం అన్నారు. అచింత్యం అన్న మాట అన్నప్పుడే ఇంక నువ్వు చింతించే లాభం అందులో. బ్రహ్మము యొక్క ధ్యానము ఎంత శుద్ధ తప్పు, అచింత్య వస్తువుని చింత చేయడం అంత తప్పు. అబద్ధం అంతే, అది సత్యం కాదు. కాబట్టి ఈ అచింత్య భావం తర్కము ద్వారా తెలుసుకోలేము. యై పరిచ్ఛేదేర్ శేషే కవిరాజ గోస్వామి వ్యాసజేరువు భాగవతే కుహియాచేన్ తదనుకరణే యై ఆదిలీలార్ సప్తదశో పరిచ్ఛేదేర్ అనువాద్ పృథక్ పృథక్ లిఖియాచేన్. ఇక్కడ మిస్ అయిపోయింది. సరే, ఈ అధ్యాయములో కవిరాజు కోసం చెప్తున్నారు ఏమిటి? వ్యాసులు వారు ఏ విధంగా అయితే భాగవతములో వ్యత్యాసం చూపించి రాశారో ఆ విధముగానే అనుసరిస్తూ ఈ ఆదిలీల సప్తమ పరిచ్ఛేదములో కూడా అనువాదాన్ని, విషయాలని వేరువేరుగా రాశారు. అది ఏమిటో మనం సరిగ్గా అర్థం కాదు. ఇంకా వందే స్వైరాద్భుతేహం తం చైతన్యం యత్ప్రసాదతః యవనాః సుమనాయంతే కృష్ణనామ ప్రజల్పకాః జాహార ప్రసాదే జవనగణవు సచ్చరిత్ర హొయ్యా కృష్ణనామ జప కొరియా థాకేన్. ఎవరి యొక్క అనుగ్రహం వలన యవనులు అంటే యవనులు అదే ముస్లింస్ లేదా కృష్ణులు కూడా వాళ్లే, అంత్యులు కూడా కాదు, వాళ్ళు వేరే అన్నమాట. యవనులు అంటే అటువంటి పారదీసులు వాళ్ళు, హిందూ ధర్మ చందన వాళ్ళు. ఏమి వాళ్ళకి ఇంకా ఆచారం ఏమో నాస్తికన్నా ఇంకోటి, వాళ్ళు ఇంకొక రకం యవనులు. వాళ్ళు హిందూ ధర్మ విరోధులు. వాళ్ళు కూడా మహాభయోగ అనుగ్రహం పొందినట్లయితే సచ్చరిత్రులు అయి కృష్ణనామాన్ని సంకీర్తనం చేస్తూ ఉంటారు. ప్రమాణం కనబడుతుందిగా. చెయ్యి స్వచ్ఛందో అద్భుతో చేష్ట విశిష్టో శ్రీ చైతన్య దేవకి ఆమె వందనా కోరి. ఆయన చేష్ట అనేటువంటిది లీల, అది విశిష్టమైనటువంటిది. ఏ విశిష్టం కూడా అద్భుతము.
ఎందుకంటే స్వచ్ఛందం అనమాట. ఆయన ఇష్ట ప్రకారం చేస్తూ ఉంటాడు. ఆయన నిరంకుశం. ఎవరు ఆయన ప్రశ్నించలేరు. అధికారం లేదు ఎవరికి. అలాగండి వర్ణాశ్రమ ధర్మాలు పాటిస్తే కదా భగవంతుడు సంతృప్తి చెందుతాడు. అప్పుడే కదా వాళ్ళకి భగవద్ అనుగ్రహం కలిగి భగవన్ నామం చెప్పుతూ ఉంటారు. ఏన జన్మ సతై పూర్వం వాసుదేవ సమర్చితం తన్ముఖి హరినామాన్ని సదా తిష్టంతి భారత. భగవన్ నామం చెప్పాలి అంటే, నిరంతరం కలగాలి అంటే, ఈ విధంగా వాళ్ళు ముందు జన్మలలో వాసుదేవుడిని 100 జన్మలు అర్చించాలంటే వాడు బ్రాహ్మణే పుట్టాలి కదా. వాడు అంచుతులు. కనీసం వాళ్ళు వర్ణాశ్రమ ధర్మంలో చివరి వాళ్ళు కూడా కాదు, అంచుల కన్నా బహిర్భూతులు. అటువంటి వాళ్ళు ఏ విధంగా భగవాన్ చెబుతారు, వాళ్ళు గొప్పవాళ్ళు ఎలా అవుతారు? ఆయన ఇష్టం అయ్యా నువ్వు అడగడానికి. మార్చి స్థాయిలో ఉంది కాబట్టి ఇక్కడ ఈ నియమాలు వైద్య నియమాలు ఏం పనిచేయవు. ఇక్కడ ప్రిన్సిపల్స్ అన్ని కూడా పెట్టి దాని ప్రకారం రావాలి. ఒకటి తర్వాత చేరకోవడానికి డిగ్రీ సర్టిఫికేట్ ఇస్తుంటే ఆయన ఇష్టం ఇచ్చుకుంటాడు. మనమైతే 17 చదవాలి, అది సర్టిఫికేట్ మనకు ఉండాలి, ప్రాపర్ వేలో మనం వెళ్ళాలి. ఎందుకంటే మనం వర్ణ ధర్మాన్ని నమ్ముకుని ఉన్నాం కాబట్టి. కానీ ఎవరైతే భగవంతుడు అనుగ్రహం పొందారో వాళ్ళు ఎవరైనా సరే ఇవన్నీ ఆచరిస్తే ఫలితం పోతుందో ఆ ఫలితాన్ని వాళ్ళు పొందారు. వెంటనే వాళ్ళు భగవన్ నామాన్ని రుచించగలుగుతారన్నమాట. అందుకని జాహారు ప్రసాదే జవన గుణవు సచ్చరిత్ర హొయ్య. సచ్చరిత్ర అంటే ఇవన్నీ దాటాలన్నమాట. అంతా బ్రహ్మస్థితికి చేరుకోవాలి. కృష్ణనామ జపకోరియా థాకే, అది ఆయన కృప. మాకందరికీ ఒకరు వాళ్ళకొకరు అంటే నువ్వు కూడా రావు అంటే అలా అయిపోమనా అంటే ఆ విధముగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలగాలి. యోగ్యత ఏముంది? యోగ్యత ఏమిటి? పరిపూర్ణ శరణాగతి కూర్చొని ఆడడం అంతే పట్టుకుని. ఆ విధముగా భగవంతుడి యొక్క మహాప్రభు చైతన్య మహాప్రభు ఆయన అన్నీ ఉన్నాయన్నమాట. ఆయన నిరంకుశుడు. ఆయన విషయం ఏమంటే నోబడి కెన్ క్వశ్చన్ హిమ్. ఎవరన్నా వీళ్ళే ఆ చూపిన నాకు సంబంధం ఏమిటి, అది నా ఇష్టం. కాబట్టి ఈయన స్వచ్ఛంద, అందుకు స్వచ్ఛంద అద్భుత చేష్టా విశిష్టుడు. ఆయన లీల అద్భుతంగా ఉంటాయి. కాకిని కర్తూలు చేసేట ఆయన. కాకిని కర్తూలు చేయగలుగుతాడు. పెద్దగా బ్రహ్మను కూడా పక్కన పడేస్తాడు ఆయన తీసి. అద్భుత చేష్ట విశిష్టు శ్రీ చైతన్య దేవకి అటువంటి చైతన్య మహాప్రభుని నేను నమస్కరిస్తున్నాను. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ ద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద కైశోర లీలారు సూత్ర కొరిలో గణాన్ యౌవన లీలారు సూత్ర కొరి అనుగ్రహం. ఇంతవరకు మహాప్రభు యొక్క బాల్య పౌగండ కైశోర లీలలు దాటిపోయాయి. ఇప్పుడు యవ్వన లీల ప్రారంభమవుతోంది. మహాప్రభు 15 ఏళ్ళు దాటినట్లయితే కిశోర వయసు నుంచి ప్రారంభం అయిపోయి వాళ్ళు యవ్వనులు అవుతారు. ఇప్పుడు టీన్ అంటారు, టీనేజ్ అంటారు. 16 కూడా అయిపోయింది. 17, 18, 19 కుదరదు. ఏమైనా వచ్చేసినట్టే వచ్చేసింది, అట్టు కాదు. అందుకని 16 సంవత్సరం 15 సంవత్సరాల వరకు కూడా అది కిశోరత్వము, అది దాటితే యవ్వనము. ఇప్పుడు మహాప్రభు యొక్క యవ్వన లీల ఇప్పుడు వర్ణించబోతున్నారు. అనుక్రమం విద్యా సౌందర్య సద్వేష సంభోగ నృత్య కీర్తనై ప్రేమ నామ ప్రదానైశ్చ గౌరో దీవ్యతి యౌవనే. విద్య, సౌందర్యము, చక్కటి వేషం. చక్కటి వేషం ఏంటంటే బ్రాహ్మణుడికి చక్కటి వేషం, సద్వేషం. మళ్ళీ ఆయన వేషం ఏమిటి? చక్కటి భగభగ మెరిసి తెల్లని వస్త్రం పట్టుకునేవాడే త్రికచ్చ. దాని తర్వాత కండువ, చేతిలో పుస్తకము, చక్కటి జుట్టు, ఇంకోటి తాంబూల చర్వణం.
అలా కాదు, తాంబూలం నవ్వుతూ ఉండేవారే. చక్కటి సౌందర్యం అన్నమాట, మన్మథ రూపాన్ని. చక్కగా చంద్రుడు కూడా కోటి చంద్రులు వచ్చినట్టుగా ఉండేది అనమాట. ఆయన యొక్క రూపాన్ని చూసి సాక్షాత్ ఈశ్వరుడి వాళ్ళ మనసు కరిగిపోయిందిట. అలా చూస్తూ ఉండిపోయారట. ఇక్కడ చూస్తే మా ఇంటికి అన్నమాట, ఇంటికి తీసుకెళ్ళిపోయి ఆయన తీర్చారు అన్నమాట. అంతటి సౌందర్యం అయింది. మామూలుగా కృష్ణుడు అందగాడు, రాధాదేవి ఇంకా అందగత్తే. ఇద్దరు కలిసిపోతే ఇంకెంత అందులో అంతటి సౌందర్యం అనమాట. చక్కటి నల్లగా ఉండి గిరదా దుట్టు అనమాట మహాప్రభు. మంచి వేషం, చక్కటి అడవ కూడా ఆజానుబాహుడు. టీవీ పండితుడు, పాండిత్య టీవీ. లక్ష్మీదేవి ఉంది, సరస్వతి కూడా ఈ దగ్గరకు వచ్చింది. అప్పుడు ఇంకేం కావాలి చెప్పండి, మామూలు ఆపణ కావాలి. ఇంకా మళ్ళీ తులసిమాల చక్కగా వెళ్ళేవారు ఆయన. కాబట్టి ఈ విధముగా ఆయన యొక్క యౌవన కాలములో ఆయన యొక్క సౌందర్యం అన్నమాట. విద్య, సౌందర్యము, సద్వేషము, సంభోగము, నృత్య కీర్తనములతో పాటు ప్రేమనామ ప్రధానైస్య, ప్రేమనామ ప్రదానము చేస్తూ ఉన్నటువంటి ఆ గౌరచంద్రుడు దివ్యతి యౌవనై, యవ్వనముతో ప్రకాశిస్తున్నాడు. విద్యా, సౌందర్యో, సద్వేషో, సంభోగో, నృత్తో, కీర్తనం, ప్రేమవో నామదాన ద్వారా గౌరచంద్రు యౌవన కాలే శోభాప్రాప్త హోయితే చేన్. చక్కగా వినపడుతుంది, గోలగోల వినపడలేదు, చక్కగా వినపడుతుంది మీకు. మరే చక్కగా వినపడుతుంది మీకు. యౌవన ప్రవేశే అంగేరు అంగ విభూషాన్, దివ్య వస్త్రో దివ్య వేష మాల్లో చందన్. మర్చిపోయాం. సువర్ణవర్ణ హేమాంగో వరాంగ చందనాంగది. చక్కగా ప్రకాశిస్తుంది ఆయన. సువర్ణవర్ణం, హేమాంగములు, దివ్య వస్త్ర దివ్య వేష మాల్యో చందన్. విద్యారు ఔద్ధత్తే కాహో నా కొరే గణం, సకల పండిత జిని కొరే అధ్యాపన్. చిన్న వయసులో కనుక అన్ని వచ్చినట్లయితే వాళ్ళ దర్పము, అహంకారము. అందులో మహాప్రభు యొక్క మామూలు మనలాంటి తమో గుణంతో చెడు దర్పం కాదే, అహంకారం కాదైంది. రాక్షసులు రాజసిక అహంకారం కాదు. ఆ అహంకారానికి విలువ ఉంది, ఆ దర్పానికి గొప్పతనం ఉంది. ఆ విధంగా మహాప్రభు ఈ యౌవనం వచ్చినప్పుడు చక్కగా ఆయన అన్ని పుష్టిగా ఉంటాయన్నమాట. అహంకారం అంటే విద్యాహంకారం అనమాట. పండితులు ఎవరు కూడా ఆయన లెక్క చేసేవాడు, నీకేం చేస్తాను అంటే చెప్పు సమాధానం చెప్పి దీనికి ఏం చెప్తారు వాళ్ళు? కాదు, విద్యార ఔద్ధత్యం కాహ నాకోనే కదా ఎవరు లెక్క చేసేవాడు కదా ఆయన. ఆయనలో ఉంది కాబట్టి సకల పండితు జిని కొరే అధ్యాపన్ దాన్ని ఓడించేవారట. చూడండి, మనం చెప్పుకున్నాం, ఆయన దగ్గర చదివితే అందరూ గోల్డ్ మెడలిస్టులే, ఇంకా మూడు ఎవరు ఉండరు. 35% పాస్ ఫస్ట్. ఆయన దగ్గర చదువుకుంటే అందరూ గోల్డ్ మెడలిస్ట్ అయిపోతారు. ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఉండవు, అన్ని హైయెస్ట్నే ఉండదు. అందరూ కూడా 100కి 100 మార్కులు వాళ్ళకి. ఇంకా ఎక్కడ చదువుకున్నారు వాళ్ళు అందరూ మిగతా మాస్టర్లతో కూడా ముగించుకున్నారు. ఇంకా ఏం లేవు. ఆ విధంగా అధ్యాపకులందరూ కూడా వెనకడిచి దిక్కే పట్టాయి. అందుకని వాళ్ళందరూ కూడా సకల పండితు జిని కోరే అధ్యాపన్, అందరి పండితులు నోళ్ళు మూయించేసి చెప్పేవారు. ఇవన్నీ మహాప్రభు విద్యా విలాసంతో వర్ణించి అంటాట ఆయన. ఎవరు? బృందావనాకుల వారు. పాపించడం నాకు ఇప్పుడైంది, అప్పుడు పుట్టుండేది ఆయన చదువుకున్నామా నేను అని. అదనమాట. సకల అన్ని పండితులు కూడా ఓడించి అధ్యాపన చెప్పేవారిట. వాయు వ్యాధి చొలే కొయిలో ప్రేమ పరకాస్, ভক্তগণ লইয়া কইল বিবিধ বিলাস। ভক্তগণ লইয়া কইল বিবিধ বিলাস।
ఇంకా వాయువు ప్రకోపిస్తే ఎలా ఉంటుందిట? ఉన్మాదం వస్తూ ఉంటుంది, పిచ్చి చేస్తూ చేస్తూ ఉంటారు. ఆ విధంగా మహాత్ములు తనలో యొక్క ప్రేమ ప్రకాశం అయినప్పుడు ఆ సాత్విక వికారాలని ఏదో మామూలుగా వచ్చినటువంటి ఉన్మాదము, ఇది బాహ్యమైనటువంటి పిచ్చ అనేటువంటి వాయువు వచ్చినట్టుగా ఆయన నెపముతో చూపించారట. అందరూ బాధపడ్డారు. ఏమైందో చక్కటి పండితుడు, ఎవరి బుద్ధి తగిలిందో, ఎవరి కన్ను దిష్టి తగిలిందో, లేకపోతే ఏ అపవాయువులు వచ్చాయో అని చెప్పి వాళ్ళు బాధపడేవారు. రకరకాలైనటువంటి నూనెలు పట్టుకొచ్చి మాలిష్ చేయడాలు, నిమ్మకాయ పడి స్నానం చేయించడము, కాళ్ళు పడి ఏమైనా చేసేవారట. అవన్నీ అలా అంటే పోతుంది, పారిపోతుంది. ఏ రంగు కోరలే భూమి పాలాయి తాగమే కదా కదే భూ মহাপ্রভু যখন ব্যাধি, হ্যাঁ বায়ু প্রকোপ তখন এরা করতো এত সব ভালো করে এই তেলটা ভালো, দূর থেকে চাঁদা তেল আচ্ছা করে মাখতো, হ্যাঁ সব এরকম করে নিত, కాంగ స్నాన కొరాతో. ఈ విధముగా వ్యాధి వాయు వ్యాధి అనేటువంటి నెపముతోటి ఆయన ఈ కృష్ణ ప్రేమ లక్షణములు బయటికి తెప్పించేవారట. చక్కగా గురుసేవ చేస్తూ విద్య నేర్చుకునేవారట వాళ్ళు. మహాపురు విద్య చెబుతుంటే కొంతమంది వీపు పెట్టేవాళ్ళు, కొంతమంది నూనె రాసేవారు. అది సేవ చేస్తూ నేర్చుకునేవారు వాళ్ళు. పూర్వకాలం అంతే కదా, మనకి విద్యాభ్యాసం చేసుకోవాలంటే ఆ విధంగా గురుగారు కొడుకుని చెప్తూ ఉంటారు, శిష్యులు వింటూ ఉంటారు, కాళ్ళు పడుతూ ఉంటారు, వీస్తూ ఉంటారు. చూసేవారు గురుగారు ఏ సమయంలో చెప్తే వాళ్ళకి హృదయం అత్తుకుంటుంది చూసేవారు. మనకి మళ్ళీ కూర్చోపెట్టి నూరు పోసి బలవంతంగా తిను అవుతుందా? గురువుగారు తెలుసు ఏ సమయంలో వీళ్ళు చెప్పితే వీళ్ళకి హృదయం అంగం అవుతుందో అది కూడా చక్కగా సాత్విక భావంతో వాళ్ళ హృదయంలో కూర్చుంటుంది. మనం చదివేమో ఏదో ఈ రకాలుగా పొగవుతుందో లేకపోతే టేబుల్ గార్లు వింటూ చదువుతూ ఉంటారు, అది కూడా క్రియ అలాగే ఉంటుంది. అలా కాదు కదా, చక్కగా శ్రద్ధతో చదువుకుంటే శ్రద్ధగా వస్తుంది అనమాట. శ్రద్ధ ఏంటి అసలు? పూర్వకాలంలో గురువులు చూసేవాడు అనమాట. చూసి వాళ్ళ యొక్క హృదయ స్థితిని చూసి చక్కగా సమయాన్ని చూసి ఇంజక్షన్ కూడా చెప్తూ ఉండేవాడు. అలాగే మహాప్రభు గురి జీవితంలో అలాగే ఉండేది అనమాట. శిశువుతో పాటు ఎప్పుడు చక్కగా అంతా కూడా ఆయన సఖ్యభావంతో ఉండేవారు, సఖ్యభావంతో ఉండేవారు విద్యార్థులందరూ కూడా. ఆ విధంగా ఉన్నప్పుడు మహాప్రభు చెబితే ఒక్కసారి చెబితే అయిపోయింది అంతే. ఇంకా ఆ విధంగా విద్యాబోధన ఉండేదిట. మొత్తం భారతదేశంలో ఉండడానికి వచ్చేవారట. బోల్డ్ షిఫ్ట్లు ఉండేవిడ, బ్యాచ్లు అని చెప్పి బోల్డ్ బ్యాచ్లు. చాలా మందికి బ్యాచ్లు సీటు దొరికేది కాదుట. వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారిగా పెట్టేసి చెప్తూ ఉండేవారట. ఎవరిని కూడా మహాప్రభు పంపించేవారు కాదు. వచ్చేసారి అయిపోయింది ఇంకనే. నా దృష్టిలో ఆవిడికి పెట్టే మహాప్రభు దర్శనం అయిందంటే వాడు పండితులు అయిపోయాడు అంతే. తవేతో కొరిలా ప్రభు గయాతే గమాన్ ఈశ్వర పురీరు సంగే తథాయి మిలాన్. ఈ విధముగా మహాప్రభు విద్యా విధానం చేస్తూ తన తండ్రి గారు పరలోకం చెందారు కాబట్టి గయక వెళ్ళి సేవ చేసినట్లయితే, సాధన పెట్టినట్లయితే ఈ వాయు ప్రకోపాలు అన్నీ కూడా పోతాయి. పితృ సరిగా చేయని కారణంగా ఇవన్నీ వస్తున్నాయి అనుకునేవాళ్ళు. చెబితే మొత్తం మీద ఏదో విధంగా అన్ని మహాప్రభు 4 రకాలుగా చెప్పిన ఒక రకంగా వెళ్ళగా ఆయన అన్ని కారణాలు చూపించుకుని గయకి వెళ్ళారట. గయకి వెళితే అక్కడ గయలో తన యొక్క ఈశ్వరపురి పాదుల వారు దర్శనం అయింది. అవన్నీ కూడా చక్కగా వర్ణించారు బృందావన దాస్ ఠాకూర్ వారు. తర్వాత మహాప్రభు అనుగ్రహం అంటే ఆయన లీల తర్వాత మనం వింటాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.